సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. భారత స్వాతంత్ర్య సంగ్రామ ఉద్యమం ఈ శీర్షికలో శ్రీ ఎన్ రామ్మోహన్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 12వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ రామ్మోహన్ గారికి స్వాగతం. థ్యాంక్ యూ సార్. నమస్కారం, అందరికీ వందనాలు, స్వాగతము. బస్ జర్నీలో ఉన్నాము. బస్ ఏంటి నేను చెప్పక్కర్లేదంటే గతంలోనే మనం బస్సు యొక్క ఎక్స్పాన్షన్ తెలుసుకున్నాం. ఇన్సిడెంటల్గా ఏం జరిగిందంటే, ఇప్పుడు జరుగుతున్న యుద్ధములో మనం స్వాతంత్ర ఉద్యమం గురించి మాట్లాడుకుంటున్నాం. దట్ ఈస్ యూనిక్నెస్. ఇప్పుడు జరుగుతున్న యుద్ధము ఇరాన్ ఇజ్రాయిల్ అండ్ ఇజ్రాయెల్ బ్యాక్డ్ బై యుఎస్. ఇద్దరు సమవయస్కులు కానీ సమ శక్తి సామర్థ్యాలను పోట్లాడుకున్నప్పుడు అంతకన్నా ఎక్కువ సామర్థ్యం ఉన్న వాళ్ళు ఈ ఇద్దరిట్లో ఏదో ఒకరి వైపు ఉన్నప్పుడు ఆ సందర్భం ఇది. అప్పుడు పరిస్థితి లిటిల్ డిఫరెంట్గా ఉంది. దేశ సంబంధాలన్నీ బేసిక్గా మానవ సంబంధాలు. బిల్డింగ్ లో బ్రికెట్ల యూనిట్ సమాజంలో మొత్తం యావత్ ప్రపంచంలో ఉండేటువంటి మెగా సొసైటీ, దాన్ని మనము వసుధైక కుటుంబము అన్న పదంతో ఉంటున్నాము. ఇప్పుడు విసే గ్లోబల్ విలేజ్ సరే, గ్లోబల్ విలేజ్ లో గ్లోబల్ పీస్ ఉండాలి కదా. దానికి పీస్ కి నోబెల్ ప్రైజ్ ఉంది, వరల్డ్ లెవెల్లో నోబెల్ ప్రైజ్ చాలా శాఖలకు ఉంది. దాంట్లో పీస్కి ఒకటి. వాళ్ళు ఏం మాట్లాడట్లేదు. అంటే వాళ్ళు ఎవరైనా శాంతి కోసం పనిచేస్తే వాళ్ళకి ప్రైజ్ ఇస్తారు, అంతవరకే వాళ్ళది. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, యుఎన్ఓ, ఇవన్నీ అన్ని దేశాలు కలిపి ఫస్ట్ సెకండ్ వరల్డ్ వార్ తక్కువ వ్యవధిలోనే రెండవ ప్రపంచ యుద్ధం కూడా జరిగింది. ఆ తర్వాత వీళ్ళంతా ఇది బాగాలేదు. ఐబిఆర్డి, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, ఐబిఆర్డి, వింగ్ ఆఫ్ ద వరల్డ్ బ్యాంక్, ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా అయినా మనిషికి ఎందుకు బుద్ధి రాదో తెలియదు. మనిషికి అంటే నేను ఇండివిజువల్, శక్తి తక్కువ ఉన్న మనిషి, శక్తి ఎక్కువ ఉన్న మనిషి, అది అట్లా ఉంచి సంఘటితంగా ఒక దేశానికి, నేను ఇందాక చెప్పినట్టు అల్టిమేట్గా ఇండివిజువల్ ప్రమేయం లేకుండా ఏది ఉండదు. ఏ వ్యవస్థ, ఏ సంస్థ, గవర్నమెంట్ కూడా ఒక సంస్థనే. సంస్థలో వ్యవస్థ సరిగ్గా ఉండాలి, మనిషికి కూడా వ్యవస్థ సంస్థ కరెక్ట్గా ఉండాలి. వ్యక్తి, సంస్థ, ఈ రెండిటికి వ్యవస్థ సరిగ్గా లేకపోతే ఇలాంటి పనులు జరుగుతుంటాయి. ఎనివే, బ్యాక్ టు అవర్ దీస్ వన్స్. కానీ భారతదేశంలో తరచుగా జరిగిన యుద్ధ ప్రాంతాలు ఉంటాయి. జస్ట్ టు మెన్షన్ అబౌట్ దట్, ఆగ్రాలో జరుగుతాయి యుద్ధాలు. ఆగ్రాలో, బక్సర్లో, కర్నాల్లో, ప్లాసాలో, థానేశ్వర్ అనే దగ్గర రాజ్పుత్ కింగ్ చౌహాన్ని, పృథ్వీరాజ్ చౌహాన్ని గజనీ మోహన్ రాజపుత్రుల అనేక్యత మూలంగా ఆయన 1193 బిగినింగ్ లోనే ఆయన జయించి భారతంలో ఇస్లాం రాజ్య స్థాపనకి కారకుడయ్యాడు. మనం ఈ విషయం ఇంతకుముందే చెప్పాము. నేను షార్ట్ ఫామ్ లో ఈ ర్యాంప్, RAMP, ర్యాంప్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ దివ్యాంగులు అంటాం మనం. వాళ్ళు లోపలికి రావడానికి వీలుగా అన్ని కార్యాలయాల్లో కూడా మెట్లు వాళ్ళు ఎక్కలేదు కాబట్టి వీల్ చైర్ పోవడానికి ఒక ర్యాంప్ ఉండాలనేటువంటిది గవర్నమెంట్ యొక్క, అంటే కొన్ని సామాజిక విషయాలు కూడా నేను దీంట్లో చూపిస్తుంటాను. అది ఎవరైనా చేయకపోతే దాని మీద కంప్లైంట్ చేయవచ్చు ఎవరైనా కూడా. ఆ ర్యాంప్స్ అవసరమో. నేను ఈ ర్యాంప్, ఈ అంటే ఎలక్ట్రానిక్, ప్రతిదీ ఈ రోజుల్లో వీఆర్సే ఐదర్ ఇన్ ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఆర్ డిజిటల్. ఈ ర్యాంప్ లో షార్ట్ ఫామ్ లో ఎక్కడైనా కూడా ఏ రాజ్యానికైనా కూడా, ఏ కింగ్డమ్కి, ఏ గవర్నమెంట్కైనా కూడా 4-5 ప్రధానమైనటువంటి ఇది RAMP, ఈ ర్యాంప్ లో 5 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. 5 ఈ ఫర్ ఎకానమీ, ఆర్ ఫర్ రిలీజియన్. యూ కెనాట్ వాష్ అవే ద రిలీజియన్స్. మతాలు ఏర్పడ్డాయి, అవి కంటిన్యూ అవుతున్నాయి. మనం మతాన్ని అబాలిష్ చేయలేము, కానీ మత సామరస్యాన్ని ఎంతో కొంత సాధించవచ్చు. ఎంతో కొంత అంటే వీలైనంత ఎక్కువ సాధించాలి. మత సామరస్యం సాధిస్తేనే మానవాల మధ్యలో సౌహృదత్వం కానీ, కనీసం కొట్లాట్లు లేకుండా కానీ ఉండే అవకాశం ఉంటుంది. రిలీజియన్, ఎకానమీ అంటే డబ్బులు లేకుండా ప్రపంచం ఉండదు. దాని కింద ఫినాన్స్, ఇవన్నీ వేరే ఉపాంగాలు. బట్ బ్రాడ్లీ ద ఎకానమీ, రిలీజియన్, అడ్మినిస్ట్రేషన్, పరిపాలన. అడ్మినిస్ట్రేషన్ కి కావాల్సిన అడ్మినిస్ట్రేటివ్ మిషనరీ ఉండాలి, అడ్మినిస్ట్రేటివ్ కేపబిలిటీ ఉండాలి.
పరిపాలనా సామర్థ్యం ఉండాలి. పరిపాలనా సామర్థ్యం లేక కూడా కొంత భాగం మాకు ఈ ముస్లిం కింగ్స్ లో కూడా చివరి దశలో సరిపడే లేక, ఎకానమీ డబ్బులు లేక, ట్రెజరీలో డబ్బులు లేక, పరిపాలనా సామర్థ్యం లేక, పరిపాలనా సామర్థ్యం ఉంటే డబ్బులు ఏదో రకంగా పోగు చేసుకుంటాం. డబ్బులు ఎలా పోగు చేసుకుంటాం అంటే మనం మాట్లాడుకున్నాము ప్రీవియస్ సెషన్స్ లో. దట్ ఈస్ వన్ ఈజ్ ప్రజల నుంచి పన్నుడు, చిన్న రాజులు పెద్ద రాజులకి కప్పాలు కట్టడం. ఇదే మొత్తం మెకానిజం ఇప్పటికి కూడా జరుగుతుంది. అదే డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ప్రభుత్వాలన్నీ ప్రజల మీద బతుకుతున్నటువంటి భావన ప్రభుత్వానికి తెలియాలి. మరి ప్రభుత్వంగా ఉండేటువంటి రాజులు కానీ, ఇప్పుడు ఉండేటువంటి ప్రైమ్ మినిస్టర్లు, ప్రెసిడెంట్లు, హూయేటి దే ఆర్ కూడా వ్యక్తులే కదా అనేటువంటి, అందుకే నేను తాత్విక జ్ఞానం ఉండాలి. తాత్విక జ్ఞానం ఎక్కడి నుంచి మనం అప్రోచ్ అవుతాము? మన మనస్తత్వాన్ని బట్టి. మన మనస్తత్వమే సరిగా లేనప్పుడు తత్వానికి ఎక్కడ పోతాం? మనం ఎంతసేపు ఈ మెటీరియలిస్టిక్ ధోరణిలో, ఆధిపత్య ధోరణికి, దీంట్లోనే సత్తమతం అయిపోతున్నాం. దట్స్ ఎ డిఫరెంట్ క్వశ్చన్. ఈ ర్యాంప్కి వస్తే ఎకానమీ, రిలీజన్, అడ్మినిస్ట్రేషన్, మిలిటరీ పవర్ ఉండాలి. గవర్నమెంట్ రన్ చేయాలంటే మిలిటరీ పవర్ ఉండాలి, వెపనరీ ఉండాలి. అందుకే ఒక దేశం మీద ఇంకో దేశము పోటీ పడి, ఇప్పుడు మనకి సుమారుగా 6 న్యూక్లియర్ పవర్ కంట్రీస్ ఉన్నాయి. యుఎస్, చైనా, రష్యా, ఈ 3 ఒక టాప్ రంగ్. ఇది వస్తే నెక్స్ట్ లో ఇండియా ఈజ్ ఆల్సో హ్యావింగ్ ఏ న్యూక్లియర్ పవర్. దెన్ నార్త్ కొరియా, టు సమ్ ఎక్స్టెంట్ పాకిస్తాన్. ఎవరికి వాళ్ళు యురేనియం శుద్ధి చేసుకొని న్యూక్లియర్ పవర్. అంటే ఒకసారి మన టెక్నిక్ తెలిసిన తర్వాత ఎవరు ఏదైనా తయారు చేస్తారు. సో దట్ ఈస్ అనదర్ థింగ్. అడ్మినిస్ట్రేటివ్ మిషనరీ కేపబిలిటీస్. పాలిటిక్స్ అంటే స్ట్రాటజీ ఏమో మనం అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో అంటాము, పాలిటిక్స్ రాజనీతిజ్ఞత. దీనికి మనం చాణక్యుడు రాసినటువంటి కౌటిల్యుని, కుటిలం ఉంటే కౌటిల్యుని వచ్చేవన్నైనా కూడా, బట్ వాట్ ఎవర్, కౌటిల్యుడు అతని పేరు, చాణక్య నీతి అంటాము. ఆయన పాలిటిక్స్ కాకుండా అడ్మినిస్ట్రేషన్ కలిపి ఆ బుక్స్ కూడా చదివితే వి గెట్ ఏ లాట్ ఆఫ్ నాలెడ్జ్. ఆ పాయింట్కి వచ్చినప్పుడు మనం సమయాన్ని, జీవిత కాలాన్ని ఎలా వినియోగిస్తున్నాము, ఏ పర్పస్ వినియోగిస్తున్నాం అనేది అనదర్ ఆస్పెక్ట్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా వినియోగిస్తారు. ఈ ర్యాంప్ కాకుండా ఐ ఆల్సో యాడ్ MLC, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కాదు. M అంటే మ్యూజిక్, L అంటే లిటరేచరు, C అంటే కల్చర్. కల్చర్ అన్నప్పుడు ట్రెడిషన్ ఆల్సో కమ్స్ ఇన్ ద కల్చర్. ఇవన్నీ అల్టిమేట్ గా సమాజానికి, మనిషి చుట్టూ ఉన్నటువంటి ఒక వలయం అంటే మంచి వలయాల కిందకే లెక్క. దీస్ ఆర్ ద వేరియస్ లేయర్స్, అండ్ ఈచ్ లేయర్ నుంచి ఇంకో లేయర్కి వీ కెన్ ఈజీలీ మూవ్. దట్ ఈస్ వన్ థింగ్. కొన్ని డైనాసిటీస్ గురించి మాట్లాడితే, మాముల్క్ అనేసి స్లెవరీ డైనాసిటీ అంటారు. స్లెవరీ డైనాసిటీస్ అంటే వాళ్ళు కొంచెము కింది స్థాయి నుంచి రాజులైన వాళ్ళు ఉన్నారు. కొన్ని డైనాసిటీస్ ఏమో కొంచెం ఉచ్చస్థరమైనటువంటి రాజవంశాలు ఉన్నా కూడా కింది స్థాయి నుంచి కూడా, లైక్ పరిషా, నాదర్ షా, ఆయన పశువుల కాపరి. ఈ బికేమ్ ఏ రోజ్ టు ద లెవెల్ ఆఫ్ ఏ కృషితో నాస్తి దుర్భిక్షం. వీ కెన్ పుట్ దట్, టేక్ దట్ సామెత ఇక్కడ మనం మాట్లాడుకోవచ్చు. తుగ్లక్లు, సయ్యద్స్, లోదీస్లు, మల్ములక్స్, ఖిల్జీస్, ఇవన్నీ ఈ తుర్క వంశాలు. కొన్ని ట్రైబ్స్, లబ్దావి, చెల్జాయ్, ఇటువంటివి వచ్చాయి. రాజ్యాలు కొన్ని మాట్లాడితే పర్షియా, కాందహార్, టర్కీ, జార్జియా. కొన్నిటి పేర్లు మారినాయి. పర్షియా ఇస్ ద ప్రజెంట్ ఇరాన్, కొన్నిటి మారలేదు. భగవద్గీతని ఆంగ్లంలో సాంగ్ ఆఫ్ సెలెస్టియల్ అనే పేరు కింద ఎడ్విన్ అర్నాల్డ్ అతను తర్జుమా చేశాడు. ఈ విషయాన్ని ఇక్కడ నేను ఎందుకు ప్రస్తావిస్తున్నాను ఇవన్నీ, నేను చదువుతున్నప్పుడు ఇవన్నీ వచ్చిన దాంట్లో అంటే పాయింట్ ఏమంటే, మనిషి అంటే మనము విభిన్న వ్యక్తిత్వం, భిన్న మనస్తత్వం ఉండే మనుషులు ఉంటారు. కాబట్టి కొంచెం పాజిటివ్గా హయ్యర్ ఎండ్ మనస్తత్వము, సాహసికులు ఉంటారు. వాళ్ళు ఉన్న చోట దే ఆర్ నాట్ హ్యాపీ. వాళ్ళు చాలా దూరదేశాలకి, విదేశాలకి వెళ్ళి ఏ సార్ట్ ఆఫ్ వెంచరింగ్, ఎక్కడ ఏముందో తెలుసుకోవడము అనే పద్ధతిలో చేయడం మూలానే ఈ వరల్డ్ అంతా ఇప్పుడున్న దిశకి ఇట్లా యునైట్ అవుతూ వస్తుంది. విమానాలు 2 రోజుల్లో సముద్రయానమే ఉండింది. సముద్రయానంలో కూడా ఇప్పుడున్నటువంటి మరపడవలు ఆర్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ షిప్స్ లేనప్పటికీ కూడా ఉన్నదాంతోనే వాళ్ళు వేరే దేశాలకి వెళ్ళడం అనేది జరిగింది. అంటే భగవద్గీతని ఇంగ్లీష్లోకి ట్రాన్స్ఫర్ చేశారంటే, ట్రాన్స్ఫర్ కాదు, ట్రాన్స్లేషన్.
ట్రాన్స్ఫర్ అంటే స్థానాంతరం, ట్రాన్స్ఫర్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి, ట్రాన్స్లేషన్ అనువాదం వన్ లాంగ్వేజ్ టు అనదర్ లాంగ్వేజ్ చేశారంటే దీంట్లో ఎంతో కొంత గొప్పతనం ఉన్నదనే కదా సాంగ్ ఆఫ్ సెలెస్టియల్ అనేసి. అంటే పరస్పర మతము, మత గ్రంథాల పట్ల మనము వే ఆఫ్ లివింగ్ అంటారు. హిందూ మతము అన్నది వాడుకలో ఉన్నా కూడా వాట్ ఈస్ హిందూ వే ఆఫ్ లివింగ్, ఎలా ఉండాలి మనిషి అన్నవాడు. తర్వాత వైస్ రాయ్స్ ను అంతకుముందు వాడిని గవర్నర్ జనరల్ అనేవాడని, తర్వాత their name is changed into viceroys. This is one thing what I noted. Presidencies, more presidencies that we have told the other day. And then ఒక్కొక్క శతాబ్దంలో సమాజము ఒక్కొక్క రకంగా ఉంది. ఇప్పుడు సాంకేతికత చాలా మారి జెన్ జెడ్ అంటాం, అంటే కొత్త జనరేషన్ మిల్లెనియల్స్ అంటాం, అంటే మూడవ సహస్రాబ్ది 2001 ఆర్ 2001 నుంచి పుట్టిన వాళ్ళందరినీ మాక్సిమం దే బి 25-26 years వాళ్ళందరినీ జెన్ జెడ్ ఆర్ మిల్లెనియల్స్. సయ్యద్ బ్రదర్స్ గురించి మాట్లాడినాము. ఇద్దరు బ్రదర్స్, వాళ్ళు కింగ్ మేకర్స్ లోపల ఉన్నారు. తర్వాత చివరికి ఎవరు చేసిన బూతులో వాళ్ళే పడతారనేసి, అంటే మీరు ఎప్పుడైతే దీంట్లో ఉన్నారో, ఒక రాజరికము, ఒక రాజ్య దీంట్లో ఉన్నప్పుడు శత్రువులను తప్పించుకోలేదు. సో మీరు చంపుతారు, మీరు కూడా ఎప్పుడు చేస్తారు. అంటే ఈ క్షాత్ర ధర్మంలో క్షత్రియుల్లో దే డోంట్ ఫియర్ డెత్. అది మనలో మనుషులు ఉండేటువంటి, అది మనుషులు ఉండేటువంటి అందరి మనుషుల్లో అన్ని ఉండవు. వాళ్ళలో కొన్ని అత్యంత ఉన్నతమైన లక్షణాలు కానీ, అత్యంత నీచమైన లక్షణాలు కానీ ఏదో రకమైన మనుషుల్లో దట్ వి సీ. సయ్యద్ బ్రదర్స్ దే రూల్డ్ ఫర్ సమ్ టైమ్, దే రూల్డ్ అంటే దే ఆర్ ద కింగ్ మేకర్స్ మోస్ట్లీ, అండ్ దే డైడ్ ఆల్సో. ఒక ఆయన 1720లోనే ఇద్దరు బ్రదర్స్ లో, వాళ్ళిద్దరు బ్రదర్స్ అబుల్ ఖాన్ హుసేన్, ఒక ఆయన బారహ అబ్దుల్లా ఖాన్ అనేసి, సయ్యద్ బ్రదర్స్ అనేది ఆర్ ఫేమస్. ఇక్కడ మతం అన్న పాయింట్ అన్నప్పుడు మనం ఏకేశ్వరవాదము, నిరీశ్వరవాదము, గాడ్ ఒకడే, గాడ్ ఈజ్ అలోన్, అది కరెక్టే. కానీ మనము అల్మైటీ అంటాము, ఇంగ్లీష్ లో ఇస్తే అల్మైటీ, అల్మైటీ ఒకడే. కానీ మనము డిఫరెంట్ గాడ్స్ ని డిఫరెంట్ రిలీజియన్స్ లో డిఫరెంట్ పేర్లతో పిలుస్తారు. అది ఓకే, ఎవరి అప్రోచ్ ని బట్టి వాళ్ళు. గాడ్ ఈజ్ అలోన్, ఇట్స్ ఎ ఫ్యాక్ట్, ఇట్స్ ఎ యూనివర్సల్ ట్రూత్, వాట్ ఎవర్ నేమ్ యూ కాల్ ఇట్, వాట్ ఎవర్ టైటిల్ యూ గివ్, అల్టిమేట్ గా ఇది. ఇట్లా అయితే నిరీశ్వరవాదం ఇంకోటి, దానికి ఆపోజిట్. సర్కిల్లో మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే చుట్టూ తిరిగి వచ్చినా కూడా మళ్ళీ అక్కడికి చేరినట్టు, నిరీశ్వరవాదమైనా అదే, ఏకేశ్వరవాదమైనా కూడా అదే. నీకు మించింది ఇంకోటి ఉంది కదా, గాలి లేకపోతే నువ్వు బతకలేవు కదా, గాలిని ఎవరు సృష్టించారు, అతడే ఈశ్వరుడు. ఈశ్వరుడు అనకపోతే నిరీశ్వరుడు అన్నా కూడా, ఎనీవే దట్ ఫెసిలిటీ ఈస్ బీయింగ్ ప్రొవైడెడ్. ఇంకొక దాత ఉన్నాడు కదా, ప్రముఖ దాత. ఉద్యోగం ఇచ్చేవాడు ఒక దాత, అన్నం పెట్టేవాడు ఇంకొక దాత. మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించిన వాడు ఎవడు అనేది ఎవరికి వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాలి. క్వశ్చన్ చేసుకొని ఆన్సర్ రావాలంటే వాళ్ళకున్న ప్రజ్ఞ, తెలివితేటలు ని పట్టి ఆన్సర్ దొరుకుతుంది. నీకంత తెలివి లేకపోతే తెలివి ఉన్న వాళ్ళని ఆశ్రయించాలి. దట్ ఈస్ వాట్ మన హిస్టరీ కానీ మన యొక్క పురాతన సమాజం చెప్తుంది. గురువు అంటే అదే, తెలియని విషయాలు గురువు దగ్గర నేర్చుకోవడము. బాబరు, హుమాయూను, ఔరంగజేబు, బహదూర్ షా, జలంధర్ షా, ఆ తర్వాత శరణ్ సియారు, మహమ్మద్ షా, వీళ్ళంతా ఇలా వస్తూ 1748 వరకు ఇలా వచ్చింది. తర్వాత నిన్న మనం మాట్లాడాము 1703కి బ్రిటిషర్స్ ఆక్యుపైడ్ ద ఢిల్లీ. బట్ కొంతకాలం వాళ్ళు మహమ్మదీయ రాజుల పేర్లే ముందర పెట్టుకొని వెనక నుంచి దేవర్ రన్నింగ్ ఇచ్చింది. 1498లో అంటే 15th century ఎండింగ్ లో వాస్కో డి గామా కేమ్ టు క్యాలికట్. ఇక్కడికి పడవల్లో ఇక్కడికి రీచ్ అయ్యి దే టుక్ సమ్ పర్మిషన్స్. ఫ్యాక్టరీస్ అన్న పదం వాడాము. ఫ్యాక్టరీస్ అంటే మనం ఇప్పుడున్న ఫ్యాక్టరీస్ అని కాదు, అప్పట్లో ఇచ్చే స్టోర్ హౌస్, వ్యాపారం కోసం వాళ్ళ పర్మిషన్ తీసుకోవడము. 1750లో బ్రిటిష్ రాజ్య స్థాపన. అంతకుముందు ఈస్ట్ ఇండియా కంపెనీ, వాళ్ళకు 100 years ఈస్ట్ ఇండియా కంపెనీ సుమారుగా రమారమి. తర్వాత బ్రిటిష్ క్రౌన్ కి వీళ్ళ పవర్ ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత బ్రిటిషర్స్ రూల్ taking advantage of the lack of unity among the Rajputs.
నిన్న ఈ విషయం వచ్చింది మనకి. మహారాష్ట్రలు, మరాఠాస్ అండ్ రాజ్పూట్స్. హిందువుల్లో వీళ్ళే నార్త్ లో ఉండి, నార్త్ అంటే మరాఠా కొంచెం వెస్ట్ లో వస్తుంది, రాజపుత్రులు అయితే దే ఆర్ క్లోజ్ టు ఢిల్లీ. వీళ్ళలో రాజపుత్రులలో యూనిటీ లేనిది గమనించి మహమ్మద్ ఘోరీ 1192, అది స్టార్టింగ్ పాయింట్ ఇస్లామిక్ కింగ్స్ ఇండియా రావడానికి, ఆయన పృథ్వీరాజు చౌహాన్ని, స్థానేశ్వర్ అన్న పదం ఇందాక వాడాను, స్థానేశ్వర్ యుద్ధంలో అజ్మీర్ రాజు అయినటువంటి పృథ్వీరాజ్ చౌహాన్ ఓడించి ఎస్టాబ్లిష్ ద మహమ్మడియర్ రూల్ ఇన్ ఇండియా 1192లో. ఈ మధ్యన మన దేశంలో కూడా జరిగిన పరిమాణాల్లో 1336లో విజయనగర సామ్రాజ్యాన్ని హరిహర బుక్కరాయుడు అనేటువంటి బ్రదర్స్, హరిహరుడు ఆయన బుక్కరాయుడు, వాళ్ళిద్దరు కూడా విద్యారణ్య స్వామి వారి సహకారంతోనే ఎస్టాబ్లిష్ దిస్ విజయనగర సామ్రాజ్యం. అది కూడా మేటి సామ్రాజ్యము, కానీ దట్ ఆల్సో లాస్టెడ్ ఫర్ 2 centuries. ఆ తర్వాత అది కూడా పతనం అయిపోయింది. అంటే ఇక్కడ ఏముందంటే ఏది రీకన్స్ట్రక్ట్ అయినా కూడా డిస్ట్రక్షన్ అవుతుంది. ఇది ప్రకృతిలో సహజంగా ఉన్నది. డిస్ట్రక్ట్ అయినప్పుడు మనం దాంతో ఆగకుండా వి అగైన్ రీకన్స్ట్రక్ట్. సో కన్స్ట్రక్షన్, డిస్ట్రక్షన్, రీకన్స్ట్రక్షన్, సిడిఆర్ షార్ట్ ఫామ్ లో గోస్ ఆన్. ఇది ప్రకృతిలో, ప్రపంచంలో ఇది దిస్ గోస్ ఆన్. దిస్ ఈజ్ అనదర్ థింగ్. 1580లో అక్బర్ ద గ్రేట్, ముగ్గురే గ్రేట్ కి అని టైటిల్స్ ఉన్నాయి. వాళ్ళు గ్రేటా లేదా వేరే విషయము, ఎవరికి వాళ్ళే గ్రేటు, హయ్యర్ దీంట్లో ఎవరు తక్కువ అని ఎందుకు అనుకోవాలి? ఎవరి కెపాసిటీ వాళ్ళది, నీకు నువ్వే గొప్ప, ఎవరికి వాళ్ళే గొప్ప. కానీ ఇది అబ్సల్యూట్ టర్మ్స్. రిలేటివ్ టర్మ్స్ లో జనరల్ గా మనం కంపేర్ చేస్తాం, ఇతని కన్నా ఇతను ఎక్కువ, ఇతని కన్నా ఎక్కువ. 90 మార్కులు వచ్చిన వాడికన్నా 95 మార్కులు వచ్చిన వాడు ఎక్కువ, 91 మార్కులు వచ్చిన వాడు ఎక్కువ. ఇది కంపేరిటివ్ స్పిరిట్. 1580లో అక్బరు ఆయన ఎంతో కొంత సామరస్యానికి, మత సామరస్యానికి, పీస్ అంటే యుద్ధం చేస్తున్నా కూడా కొంచెము శాంతి స్థాపన కోసం ప్రయత్నం చేసి దిన్ ఇలాహి అని ఒక కొత్త రిలీజియన్ ప్రపోజ్ చేశారు. అదేమి ఏమంటాము, మనగలిగినట్టు లేదు, పట్ట కట్టినట్టు లేదు. అది పోయింది. ఇప్పటికి కూడా ఆ మైండ్ వచ్చినప్పుడు మనకి ఇది ఇంకొకటి ఉంది, లోటస్ టెంపుల్ అని ఢిల్లీలో ఉంటుంది, బహాయ్. వాళ్ళు కూడా ఒక నూతన పోకడుతోని ఒక కొత్త రిలీజియన్. అంటే ఇవన్నీ పీపుల్ డు నాట్ యాక్సెప్ట్. పీపుల్ అంటే వితౌట్ డ్యూ రెస్పెక్ట్ ద పీపుల్ అంతా మూర్ఖులు. వితౌట్ డ్యూ రెస్పెక్ట్స్ అనే విషయం నేను ట్యాగ్ ఇచ్చాను ముందే. మత ఛాందసము, మూఢ విశ్వాసాలు, దాంట్లో నుంచి అందరినీ బయటకు తీసుకురావడం ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. అంటే ఎంత కొంత ప్రయత్నం చేసేవాళ్ళు చేస్తున్నప్పుడు కూడా ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఎవరి సైకాలజీ ప్రకారము, ఎవరి విశ్వాసాల ప్రకారము, నమ్మకాల ప్రకారము దే విల్ బి లీడింగ్ దేర్ లైఫ్ ఇన్ దేర్ ఓన్ రైట్ అనేసి ఇంకొకటి. సో దిన్ ఇలాహీ ప్రస్తావన కూడా 1580లో. 17వ శతాబ్దిలో 50 ఉపనిషత్తులని, మన భారత ఉపనిషత్తులని పర్షియన్ లాంగ్వేజ్ లోకి ట్రాన్స్ఫర్ చేశారు. ఇది కూడా మనము ఇందాక భగవద్గీతను ట్రాన్స్ఫర్ చేశాం ఇంగ్లీష్ లోకి. ఆ రకంగా ఇది కూడా అంటే ఇట్స్ గర్వకారణం భారతదేశానికి. అంటే ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎక్కడ ఏది మంచి ఉంటే దాన్ని ఇతరులు స్వీకరించిన ఈ సందర్భాలు ఉన్నాయి. ఈ యుద్ధాలు ఇవన్నీ జరుగుతున్నప్పటికీ కూడా దానికి అదే దేని రూట్ అదే అన్న పద్ధతిలో. కొంతమంది మహనీయుల పేర్లు నేను కొన్ని రాశాను. అంటే స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్న వాళ్ళు, ఇది ఒక 100 మందికి లిస్ట్ వరకు పెంచాలని ఇన్ కమింగ్ డేస్. నాది కోట్ సమ్ నేమ్స్. మదన్ మోహన్ మాలవ్య, పండిత్ మదన్ మోహన్ మాలవ్య, ద ఫౌండర్ ఆఫ్ బనారస్ హిందూ యూనివర్సిటీ. అంబేద్కర్ భీమరావు అందరికీ తెలిసిందే. ఆయన కొంచెము ఈ హైందవము, అన్టచబిలిటీ, అంటే ప్రతి వ్యవస్థలో కూడా, మతం కూడా ఒక వ్యవస్థనే కొన్ని లోపాలు ఉంటాయి. అన్టచబిలిటీ అనేది పెద్ద ఇష్యూ ఇప్పటికి కూడా. దాంతోనే ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ ఇవన్నీ కాలక్రమంలో వస్తూ పోయినాయి. అయితే ఒక తాత్విక ఆలోచనలో అన్టచబుల్ ఏంటంటే, మనం ఎవరినైనా అంటే ఎస్సీ ఎస్టీ మాలా మాదిగా అది ఐ డోంట్ టచ్ యూ అంటే వాళ్ళు కూడా అదే సరౌండ్ చెప్పొచ్చు, ఐ ఆల్సో డోంట్ టచ్ యూ, నువ్వు నాకెంత దూరమో నేను నీకంతే దూరము అన్న టైప్లో. కానీ ఆ రకంగా వాళ్ళు
రాలేకపోయారు వాటెవర్. వై షుడ్ వి టచ్ ఎనీబడి ఎక్సెప్ట్ స్పౌస్ని తప్ప, భార్య భర్తను భరింది తప్ప వేరే వాళ్ళు ఎవరిని ఆర్మ్ లెంత్ డిస్టెన్స్ లో ఉండాలని ఎవరిని టచ్ చేయాల్సిన పని లేదు. ఇది తాత్విక చింతన. అది పక్కన పెట్టి మెటీరియల్ విషయంలో ఐఆమ్ అన్టచబుల్ అంటే వై షుడ్ వి టచ్ ఇట్ ఆల్. ఒకళ్ళ కంపు ఇంకోళ్ళకి చెమట కంపు అంటడం తప్ప ఈవెన్ షేక్ హ్యాండ్ కూడా ఇవ్వాల్సిన పని లేదు. నమస్కారం అని చేతులు జోడిస్తూ దూరం నుంచి దడిచారు. ఎనీవే ఇది ఇట్స్ ఏ వాట్ యూ కాల్స్ ఇట్స్ ఎ థాట్ ప్రాసెస్ డిఫర్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్, ఆర్గనైజేషన్ టు ఆర్గనైజేషన్ వెరీ వాస్ట్లీ. సో అంబేద్కర్ భీమరావు సంగతి మనకి తెలిసిందే. ఆయన చాలా మంది అనునాయాలను తీసుకునేసి బౌద్ధంలో చేరిపోయారు. దట్ ఈస్ వన్ థింగ్. మంచిదే ఏదైతే ఏదో ఒకటి, అన్ని మతాలు మంచివే ప్రొవైడెడ్ మత సంస్థాపకులు ఎప్పుడో వెళ్ళిపోయారు. కరెంట్లో మత ఇన్ఛార్జ్ ఎవరున్నారు వాళ్ళు మానవత్వం వైపు ప్రయాణం చేస్తూ మానవత్వాన్ని సంరక్షించగలిగినంత కాలం ఏ మతమైనా మంచిదే. భగత్ సింగ్ ఆయన ఇంకా ఇద్దరు ఆయన సహవాసులతో 23వ ఏటనే ఆయన వృత్తి పడ్డాడు భగత్ సింగ్. అంటే కొంతమంది లివ్ ఫర్ ఏ కాజ్. ఇక్కడ మనం ఈ సెంటెన్స్ గుర్తుపెట్టుకోవాలి. లివింగ్ ఫర్ ఏ కాజ్, డయింగ్ ఫర్ ఏ కాజ్. మనం ఎప్పుడోసారి చావాల్సిందే కదా. 1000-10,000 సంవత్సరాలు బతకాం కదా. 60-70 ఏళ్ళు యావరేజ్గా బతుకుతాం. 70-80 మహా అయితే 100 అనుకోండి. అప్పటికి మీకు 80-90 వచ్చేప్పటికి మీకు శక్తి సన్నగిల్లుతుంది. మీరు ఉన్నా లేదంటే యు ఆర్ రిటైర్డ్ టు బెడ్. పర్మనెంట్లీ. వి రిటైర్డ్ టు బెడ్ ఎవ్రీ డే ఇన్ ద నైట్. కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత అట్లాంటప్పుడు మీరు 30-40 yearsకి ఎప్పుడు చనిపోతే ఏమి, బట్ ఇట్ యు లీవ్ ఫర్ ఏ కాజ్. ఏమైనా సాధించావా, ఏమైనా ఇతరులకు ఉపకారం చేసావా అనేదే ప్రశ్న. సో భగత్ సింగ్ దేశం కోసము 23వ ఏటనే ఉరితే పడ్డాడు. ఆయన ఉరితాడును ముద్దాడాడు అని చెప్తుంటారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆయన రూట్ వేరు. ఆయన వేరే దేశంలో వెళ్ళి జర్మనీలో ఆజాద్ హింద్ హౌస్ అది స్థాపించి అక్కడి నుంచి హీ స్టార్టెడ్ ఫైటింగ్. వేరే దేశాల్లో కలుపుకొని వచ్చి అన్ఫార్చునేట్లీ ఆయన అదృశ్యము కనిపించకపోవడము, ఆయన ఎట్లా మరణించారు అనేది తెలియకపోవడము, దట్ ఈస్ స్టిల్ ఏ మిస్టరీ. నేను చంద్రశేఖర్ ఆజాద్, మన తెలుగు వాళ్ళలో చెప్పుకోవాలంటే గురుజాడ అప్పారావు, వెంగళి వెంకన్న ఫ్లాగ్ రూపకల్పన చేసింది పట్టాభి సీతారామయ్య. వీళ్ళంతా ఏదో రకంగా భారత స్వాతంత్రోద్యమంలో పాలు పంచుకున్న వాళ్ళు. బెంగాల్ వైపులో రవీంద్రనాథ్ ఠాగూర్ మనం చెప్పక్కర్లేదు. విశ్వకవి, విశ్వగురు రవీంద్రనాథ్ ఠాగూర్. రాజేంద్ర ప్రసాద్ ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. మహాదేవ్ దేశాయ్. ఇలాంటి కొన్ని పేర్లు నాకు తగిలి నేను నోట్ చేసుకున్నాను. అండ్ ఫర్దర్ గా విల్ బి టాకింగ్ ఆన్ దిస్. దిస్ ఈస్ one thing. And then Sardar Vallabhbhai Patel, SVP. SPV అంటే మనం స్పెషల్ పర్పస్ వెహికల్ ఉంటాం. మోడర్న్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్ లో ఒక కార్యక్రమాన్ని నిర్వహించడానికని పొందుపరిచిన స్వల్పకాలిక ఇన్స్టిట్యూషన్ విసే స్పెషల్ పర్పస్ వెహికల్. ఆ పర్పస్ అయిపోయిన తర్వాత అది డిస్మాంటిల్ అవుతుంది. అంటే నేను ఈ షార్ట్ ఫామ్ చేయడం నాకు అభిరుచి చేత ఎస్పీ వచ్చి సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా అది. ఈజ్ లోన్ ఇస్ ద ఐరన్ మజిల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ఐరన్ మ్యాన్ ఆఫ్ భారత్ ఆర్ ఇండియా అనేసి ఆయనకి. అంటే దృఢ సంకల్పం కలిగిన మనిషి. హీ వాజ్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్. దట్ ఈస్ వన్ థింగ్. ఇంకోటి ఏంటంటే ఒక వరలో 2 కత్తలు ఇరకవు అనేసి సామెత. అది వస్తువైన మనుషుల్లో కూడా అది టు సమ్ ఎక్స్టెంట్ అవుతుంది. మహాత్మా గాంధీ అండ్ ఐరన్ మ్యాన్ పటేల్ ఇద్దరు కూడా గుజరాత్కు చెందిన వాళ్ళే. మనకి ఎప్పటికి కూడా మీరు గమనిస్తే కెపబిలిటీ ఉన్నప్పటికీ కూడా ఫెడరేషన్ స్పిరిట్ లో ఒకే రాష్ట్రానికి ఉండే వాళ్ళందరినీ మీరు ఆటల్లో కానీ దేంట్లో కానీ ప్రైజులు ఇచ్చేటప్పుడు కానీ ఒకే రాష్ట్రం నుంచి దాన్ని తీసుకోరు. అంటే సమన్యాయం అనే దాంట్లో కొంచెం తక్కువ ఉన్నా కూడా దే ట్రై టు సెలెక్ట్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్. అంటే ప్రజల్లో ఎటువంటి రికగ్నిషన్ కూడా అలానే ఉంటుంది. సో మహాత్మా గాంధీ వీళ్ళిద్దరు కూడా గుజరాత్ నుంచి చెందిన వాళ్ళు అవ్వడం చేత, అండ్ గాంధీ వాజ్ సైడింగ్ నెహ్రూ అవ్వడం చేత, ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ బిహైండ్ మనకు తెలియదు. ఎదురున్న రీజన్సే మనకు ఒక్కొక్కసారి అర్థం కావాలి. ఇంకా ఎనుకుండా ఉండాల్సిన ఉండేవి ఎలా తెలుస్తుంది.
సో పటేల్ వాజ్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్. ఇవన్నీ ఆయన కాంట్రిబ్యూషన్ చాలా ఉన్నప్పటికీ కూడా హీ వాజ్ ఏ బిట్ సైడ్ లైన్ ఏమో అని అనుకోవాల్సి వస్తూ ఉంది. దెన్ జీబీపీ, గ్రేట్ బ్రిటన్ పౌండిక్ షార్ట్ ఫామ్. ఇక్కడ ఐ హావ్ టేకెన్ గాంధీ, బోస్ అండ్ పటేల్. పైన ఏమో ఎస్పీవి అన్నాను. పటేల్ వన్ ఆఫ్ ద బెస్ట్ నోన్ అండ్ రెస్పెక్టెడ్ కాంగ్రెస్ లీడర్స్. గాంధీజీని గాడ్సే చంపినప్పుడు అతని ఏజ్ కూడా నేను మొన్న చూస్తే ఈజ్ ఆల్రెడీ 79 ఆర్ సంథింగ్ బై ది టైమ్ హీ వాజ్ మర్డర్డ్, కిల్డ్, అసాసినేటెడ్, వాట్ ఎవర్ నేమ్ యూ యూజ్ ఇట్. ఆయనని గాడ్సే హత్య చేయకపోయినా కూడా మేబీ అనదర్ 5-6 years తర్వాత హిమైటోడన్ అంటే ఆయన కాంట్రిబ్యూట్ చేసేది చేశాడు ఇన్ వాట్ ఎవర్ వే. దాని మీద మనకు విశ్లేషణ చేయాలంటే విశ్లేషణ చేయడానికి కావాల్సినటువంటి రైట్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉండాలి, లేకుండా ఏదో ఒకటి చేయకూడదు. దట్ ఈస్ మై సిన్సియర్ ఫీలింగ్. అంటే అప్పటి సమకాలీన ఉంటుంది. అందుకే నేను చాలాసార్లు ఏం చెప్తుంటానంటే ఎవరి కుటుంబాల్లో వాళ్ళు వాళ్ళ కమ్యూనిటీలో వాళ్ళకి తెలిసిన వాళ్ళలో మనకన్నా చాలా సీనియర్స్ ఏజ్లో అయిన వాళ్ళ దగ్గర ఒక నెలకోసారి పోయి ఒక నోట్బుక్ పెట్టుకొని వాళ్ళ అనుభవాలు మన దగ్గర రాసుకోవాలి. దెన్ యూ హ్యావ్ ఎ డైరెక్ట్ ఇన్ఫర్మేషన్. అప్పటికి కూడా బయాస్ ఉంటుంది. బయాస్ని మనం అవాయిడ్ చేయలేము, కానీ వీ కెన్ రెడ్యూస్. కొంతమందికి కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చవు. వితౌట్ ఏ రీజన్ దట్ వి సే బయాస్. రైట్, ఓకే. దెన్ సైడ్ లైనింగ్ ఆఫ్ ద పటేల్ టు గివ్ ఎంట్రీ టు నెహ్రూ. వాళ్ళు అంటే సంపన్న కుటుంబం చేత మోతీలాల్ నెహ్రూ ఆయన ప్రమోటెడ్ హిస్ సన్. దట్ వెంట ఫ్యామిలీ రూల్ అనే కాన్సెప్ట్ లో నెహ్రూ వాజ్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ for about 17 years. If the record, and I think Modi has overreached that record, being a prime minister for a longer time. And he was both chief minister and prime minister. కొంతమంది చీఫ్ మినిస్టర్ అనుభవం లేకుండానే ప్రైమ్ మినిస్టర్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇందిరాగాంధీ కానీ, జవహర్లాల్ నెహ్రూ కానీ, రాజీవ్ గాంధీ. ఈయన చీఫ్ మినిస్టర్ అంటే గ్రాస్ రూట్ లెవెల్ నుంచి రావడం చేత వాళ్ళకి ఇంకా కొంచెం విశేషమైనటువంటి అనుభవము, ఆ అనుభవము కార్యాన్వయంలో ఉపయోగపడడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. దెన్ ఉప్పు సత్యాగ్రహం 1930లో జరిగింది. ఉప్పు మీద ట్యాక్స్ ఇవ్వడం చేత పన్నులు కప్పాలు అన్న విషయం ఆల్రెడీ మనం మాట్లాడాము. ఉప్పు సత్యాగ్రహం అది జరిగింది 1930లో జరిగింది. గాంధీజీ 3-4 పర్యాయాలు, ఈవెన్ నెహ్రూ అందరు కూడా, పర్టికులర్లీ గాంధీజీ 1932లో 16 నెలలు, 1940లో 9 నెలలు, 40-41 మధ్యలో 40-45 3 years, మొత్తంగా 61 నెలలు హీ వాజ్ ఇన్ GL. Then చక్రవర్తి రాజగోపాలాచార్య, చక్రవర్తి రంగరాజన్ అదే శబ్దంలో చక్రవర్తి రంగరాజన్ వాజ్ ద ప్రీవియస్ RBI గవర్నర్. He was also a financial sector reforms లో, banking sector reforms లో he was the chairman for it. Financial sector came on Narasimha, the latest recent things. So చక్రవర్తి రాజగోపాలాచార్య. క్రిప్స్ మిషన్ 1942లో క్రిప్స్ మిషన్ అనేది ఒకటి. మిషన్ అంటే ఒక పర్టికులర్ పని మీద ఉండే దాన్ని వీసే మిషన్. మిషన్ అండ్ విషన్, విజన్ అండ్ విషన్. అది ఇండివిజువల్ డిజోబీడియన్స్, సివిల్ డిజోబీడియన్స్ అంటే పౌర ధిక్కారము అనే దాన్ని ఈ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ AICC అప్రూవ్డ్ సివిల్ డిజోబీడియన్స్ campaign on 7th August 1942లో. 1947లో స్వాతంత్ర్యం వస్తే అంటే దానికన్నా ఒక 10-15 years ముమ్మరంగా ఉద్యమ రూపంలో ప్రజోద్యమము, ప్రజల తిరుగుబాటు, ప్రజోద్యమం వల్ల ఇవి ఎక్కువ. దెన్ నాజీస్ ఆన్స్లాట్. జపాన్ ఫార్మ్డ్ గవర్నమెంట్ ఇన్ బర్మా. దట్ ఈస్ వన్ థింగ్. ఈ 3 నేమ్స్ చెప్పాను ఇందాక మీకు. రాజేంద్ర ప్రసాద్, మహాదేవి దేశాయి, ఇందాక ఈ పేర్లు వచ్చాయి. దెన్ అంటే ఇవన్నీ మనం భారతదేశం గురించి మాట్లాడుతున్నప్పుడు ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ హిస్టరీ కాబట్టి ప్రపంచంలో కూడా ఆ టైంలో ఏమేమి జరిగినట్టు ఒక చిన్న బ్రీఫ్ మెన్షన్ పాసింగ్ రిమార్క్స్ లో. విన్స్టన్ చర్చిల్ ప్రామిస్డ్ ఫ్రాన్స్ విల్ బి జాయిండ్ విత్ ఇంగ్లాండ్ లో కలిపేస్తా అనేది అన్నాడు. అది అవ్వలేదు, వేరే సంగతి. జమ్మూ అండ్ కాశ్మీర్ వాజ్ లెఫ్ట్ ఇన్ వాట్ వే, ఇండియాలో కలవకుండా ఉండడానికి నెహ్రూ కారణమని చాలా మంది భావిస్తారు. వాట్ ఎవర్.
అంటే మనిషికి కొంత స్వార్థము, కొంత అహంకారము అది ఎట్లాగో ఉంటుంది. మనిషి చిత్తవృత్తి కోతిలా కాబట్టి ఎప్పుడేమంటాడో తెలియదు. మనము ఒకసారి చూసుకున్నా కూడా ఒక విషయం మీద ఒక రకంగా మాట్లాడిన మనము అదే రోజు సాయంకాలానికి ఒక పూట మారిన తర్వాత అదే విషయం మీద ఇంకో రకంగా మాట్లాడుతుంటాము. వీ కెన్ చెక్ ఫర్ అవర్ సెల్స్. ఎనీవే పాస్ట్ ఇస్ పాస్ట్, జో హో గయా వో హో గయా. బట్ దిస్ వాట్స్ హ్యాపెండ్. ఈ కశ్మీర్ యొక్క కంప్లీట్ రాజా హరి సింగ్ ఆర్ వాట్ ఎవర్ హూ వాస్ దేర్ దట్ టైం, అటు ఇటు కాకుండా దుర్గ ప్రజలు, హిందూ రాజు, అలాగే 3 సంస్థానాలతోనే ప్రాబ్లం వచ్చింది. జునాగఢ్ ఈ రెండేమో సాల్వ్ అయినాయి. ఇక్కడ నిజాం ఈ రెండింటిని పటేల్ టాకిల్డ్ అండ్ సాల్వ్డ్. ఈ జేఎండ్కే ఇప్పటికి కూడా రావణ కాష్టం లాగా ఆ సమస్య పరిష్కారం కాకుండా ఆ బార్డర్ ఎంబడి మిలిటెంట్స్ ఆల్ దోస్ థింగ్స్ వి ఆర్ సీయింగ్. క్యాబినెట్ మిషన్ అండ్ పార్టిషన్, క్యాబినెట్ మిషన్ ప్లాన్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ దేర్. ప్లాన్ ఆఫ్ 16/5/1946 లో లూజ్ ఫెడరేషన్ విత్ ఎక్స్టెన్సివ్ ప్రొవిన్షియల్ అటానమీ, అంటే రాష్ట్రాలకు ఎక్కువ అధికారం ఇవ్వాలి, ఫెడరేషన్ కొంచెం వీక్ గా ఉండాలి అనేటువంటి ప్రతిపాదన. ఇట్ ఇస్ ద ప్లాన్ ఆఫ్ 16/5/1946 ఆఫ్ కాంగ్రెస్ అటానమీ అండ్ గ్రూపింగ్ ఆఫ్ ప్రావిన్సెస్. ముందరికెళ్తే రాష్ట్ర ప్రయుక్త స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీ ఎస్ఆర్సి, దాని ప్రకారంగా అది కూడా మనం టచ్ చేశాను ఇంతకుముందు, రాష్ట్రాల పునర్విభజన జరిగింది based on language and religious majority whatever. దాని తర్వాత ఒక నెలకే ప్లాన్ ఆఫ్ 16/6/46 పార్టీషన్ ఆఫ్ ఇండియా ఆన్ రిలీజియస్ బేసిస్ కావాలి. ముందేమో లాంగ్వేజ్ బేసిస్, ఆ తర్వాత రిలీజియస్ బేసిస్. అది కుదరదు కూడా. అంటే మనం కొంచెం కామన్ సెన్స్ కూడా యూజ్ చేయాలి. ఈ మహమ్మదీయులు, ఇస్లాం వాళ్ళు మన దేశంలోకి వచ్చి 1000 సంవత్సరాలు దాటిపోయినప్పుడు ఇట్ ఈస్ వెరీ వెరీ, మీరు అంటే బుర్రలో ఏ ఆలోచన కూడా ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు డూ అవే విత్ ఇట్. When you cannot do away with it, what is the next alternative available is that you have to somehow mend our ways and be friendly with them. ఒకటిగా అది జరిగింది. చరిత్రలో ఎలా జరిగిందంటే, బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా హిందూ ముస్లింలు కలిసి పోట్లాడు. దట్ ఇస్ ద థింగ్. దెన్ వైస్రాస్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, ఈ పని కూడా మనం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఫర్ వైస్రాస్ టు హెల్ప్ దెమ్. అంతవరకు VP Menon అని, he was a civil servant at that time. That we will come, even in I am just hinting as a headline type లో passing remarks చెప్తున్నాను. Details గా we will come because మనకి we have a long way to go. ఇంటీరియం గవర్నమెంట్, ఇంటీరియం అంటే మన తెలుగులో మధ్యంతర ప్రభుత్వము స్వాతంత్ర్యం రాకముందే 15/6/1946 నుంచి ఇంటీరియం గవర్నమెంట్ ఈస్ మధ్యంతర ప్రభుత్వం. కమ్యూనల్ వైలెన్స్ ఇన్ బెంగాల్ ఇన్ జనవరి 1947, అంటే ఆగస్టులో ఇండిపెండెన్స్ వస్తే 8 నెలల ముందు there was a communal violence in Bengal in 1947 and similar violence in Punjab in 1947. ఈ బెంగాల్ అనేది స్వాతంత్రానికి ముందు అంటే చరిత్రలో బెంగాల్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. సంస్కృతి పరంగా, రాజకీయ పరంగా కూడా బెంగాల్కి చాలా ప్రాముఖ్యత ఉంది. ఢిల్లీ కూడా ఈక్వల్ ప్రాముఖ్యత ఉంది. పరిపాలన అంతా ఢిల్లీ కేంద్రంగా జరిగింది. ముందు రావడము బ్రిటిష్ వాళ్ళు కొంత స్వల్ప కాలము అక్కడ కల్కట్టాలో ఉన్నా కూడా దే ఆల్సో షిఫ్టెడ్ దేర్ బేస్ టు ఢిల్లీ. దెన్ లార్డ్ లోయస్ మౌంట్ బ్యాటన్ formerly reposed the plan on 3/6/1947 లో. మౌంట్ బాటన్, I think he is the last గవర్నర్ జనరల్. భారతదేశంలో 536 close to 600 ప్రొవిన్సెస్ ఉండేవి. ఇట్ వాజ్ ఎ వెరీ ఛాలెంజ్. బట్ ఫార్చునేట్లీ చాలా మంది వాళ్ళంతలో వాళ్ళు, కొంతమంది పటేల్ తీసుకున్న చొరవ చేత వాళ్ళంతా ఇండియాలో మెర్జ్ అవ్వడానికి ఉన్నారు. వాళ్ళకి ప్రైవీ పర్సన్ ఒకటి ఉండింది. అంటే దే వర్ పేడ్ సమ్ రాయల్టీ ట్యాక్స్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దే యూస్ టు పే యాన్యువల్లీ ఎంతో, అంటే మా అధికారము రాజ్యము వదులుకున్న దానికి అనేసి. అది ఇందిరాగాంధీ దన్నది విత్. నేను మొన్న ఎక్కడో చదువుతా ఉంటే
ఇందిరా గాంధీ యాజ్ డన్ అవే విత్ ద, అంటే వీళ్ళంతా కొద్ది రిమార్కబుల్ పర్సనాలిటీస్. అంటే ఒక శక్తి ఉన్నప్పుడు ఆ శక్తి ఒక్కొక్కసారి చాలాసార్లు మంచి పని చేస్తుంది, ఒక్కొక్కసారి చెడ్డ పని కూడా చేస్తుంది. అంటే ఒక అహంకారం దర్పానికి పోయి 1975, I think in somewhere in June 1975, I remember, June or July, she imposed the emergency. First, never before, never again. అంతకుముందు ఎమర్జెన్సీ లేదు, ఆ తర్వాత కూడా లేదు. ఎమర్జెన్సీ లిఫ్ట్ చేసిన తర్వాత షీ థాట్ దట్ షీ విల్ విన్ ద ఎలక్షన్స్. మళ్ళీ ఇచ్చేసి ముందు ఆమె ఎలక్షన్ చెల్లదు అనే అలహాబాద్ కోర్టు తీర్పు ఇచ్చిన దానికే ఆమె ఎమర్జెన్సీ ఇచ్చేసి రీన్ ఆఫ్ ద పవర్. మళ్ళీ ఎలక్షన్స్ లో షీ లాస్ట్. తదుపరి దాంట్లో మళ్ళీ కాంగ్రెస్ ఇవన్నీ రావడము, ఇందిరాగాంధీ, సంజయ్ గాంధీ చనిపోవడము. సంజయ్ గాంధీ ఈజ్ ఆల్సో వెరీ రిమార్కబుల్ పర్సనాలిటీ. అతని ఏజ్ కి అతను అంటే చాలా పకడ్బందీగా, ఒకటి చాలా నిర్బంధంగా చాలా పనిచేశాడు. కొన్ని పనికొచ్చే దాంట్లో ఆయన కొన్ని లక్షల ఫోర్స్డ్ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కి హీ వాజ్ మూల కారణము. అది ఇన్ ద లాంగ్ రన్, అంటే అప్పటికది కొంచెం దుర్మార్గంగా, వ్యక్తి స్వేచ్ఛకి భిన్నంగా అనిపించినప్పటికీ కూడా తదుపరి రోజుల్లో ఈ కుటుంబ నియంత్రణకి క్యాబినెట్ మిషన్ ప్లాన్ అదొకటి, దట్ వి విల్ డిస్కస్ ఇట్ ఫర్దర్. పటేల్ ఇతను ఈ రిప్రజెంటెడ్ ద ఇండియన్ పార్టిషన్ కౌన్సిల్. అంటే ప్రతిదానికి ఇప్పుడు ఎట్లయితే కౌన్సిల్, అసెంబ్లీ, పరిషత్తులు ఉండేవో దాంట్లో పటేల్ రిప్రజెంటెడ్. వి విల్ స్టాప్ హియర్ అండ్ కంటిన్యూ టుమారో. థ్యాంక్ యూ, నమస్తే, బాయ్. డన్ సార్. భారత స్వాతంత్ర్య ఉద్యమం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ రామ్మోహన్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.